ఇక్కడ 2 గంటల పాటు చదవగలిగే జనరల్ నాలెడ్జ్ మరియు ప్రస్తుత వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్, సమాచారాన్ని తెలుగు భాషలో విస్తృతంగా అందిస్తున్నాను. ఇది 2025 జూన్ కలవర్లను మరియు సాధారణ విద్యా పరీక్షల కోణంలో ముఖ్యమైన విషయాలను కలిగి ఉంటుంది. స్పైరల్ క్యాలెండర్ ప్రస్తుత వ్యవహారాలు, జూన్ 2025, జనరల్ అవేర్నెస్. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం జాతీయ వార్తలు. 1. నూతన రాష్ట్రపతి ఎన్నికలు. 2025లో భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అనేక పార్టీల నుండి అభ్యర్థులు పోటీ చేస్తారు. 2. అయోధ్య రామ మందిర నిర్మాణం చివరి దశకు చేరింది. ప్రధానమంత్రి మోదీ ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించారు. 3. నూతన విద్యా విధానం అమలు. NEP 2020ని అనుసరించి పాఠశాలల్లో 5+3+3+4 విధానం అమలులోకి వస్తోంది. 4. ఇస్రో గగన్యాన్ మిషన్. భారత అంతరిక్ష సంస్థ గగన్యాన్ మిషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. 2025 చివరిలో మానవులతో ప్రయోగం చేసే అవకాశం ఉంది. చిన్న నీలి రంగు చతుర్భుజాకారం అంతర్జాతీయ వార్తలు. 1. US ఎన్నికల ప్రచారం. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల తర్వాత కొత్త పాలన ఆరంభమైంది. అధ్యక్షుడిగా జో బైడెన్ కొనసాగుతున్నారు. 2. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. 3. చైనా తైవాన్ ఉద్రిక్తతలు. పశ్చిమ దేశాలు తైవాన్కి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 4. G7 సదస్సు. ఇటలీలో జరిగిన G7 సదస్సులో వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. పుస్తకాలు. జనరల్ నాలెడ్జ్ ముఖ్య అంశాలు. ఇంపార్టెంట్ జీకే టాపిక్స్. పుష్పిన్. భారతదేశం రాజధాని న్యూఢిల్లీ. జనాభా సుమారు 142 కోట్లకు పైగా. 2025 అంచనా. రాష్ట్రాలు 28. కేంద్ర పాలిత ప్రాంతాలు 8. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. లోక్ సభ సీట్లు 543. రాజ్యసభ సీట్లు 245. పుష్పిన్. ముఖ్యమైన భారత నదులు. గంగా ఉత్తర భారతదేశానికి ప్రధాన నది. గోదావరి దక్షిణ భారతదేశంలో అత్యంత పొడవైన నది. కృష్ణా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర అరుణాచల ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. పుష్పిన్. భారత స్వాతంత్ర్య ఉద్యమం ముఖ్య తేదీలు. సంవత్సరం. సంఘటన 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన. 1919 జాలియన్వాలాబాగ్ హత్యాకాండ. 1930 దండి యాత్ర, సాల్ట్ సత్యాగ్రహం. 1947 స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం, ఆగస్టు 15. పుష్పిన్. ముఖ్యమైన విజ్ఞాన శాస్త్ర విషయాలు. భూమి భ్రమణం. సూర్యుని చుట్టూ 365.25 రోజులు. గాలిలో అత్యధికంగా ఉండే గ్యాస్ నైట్రోజన్ 78%. మన శరీరంలోని బహుళ ఆవశ్యక ఖనిజం కాల్షియం. DNA జీవులలో జన్యు సమాచారం కలిగిన అణువు. పుష్పిన్. ఇటీవలి క్రీడా విజేతలు. 2024 నుండి 2025 ఒలింపిక్స్. 2024 పారిస్. భారత్ పతకాల సంఖ్య 10. క్రికెట్ వరల్డ్ కప్ 2023 విజేత ఆస్ట్రేలియా. T20 వరల్డ్ కప్ 2024 భారత్ సెమీస్ వరకు చేరింది. చెస్. రమేష్బాబు ప్రజ్ఞానంద ప్రపంచ ర్యాంకింగ్లో టాప్ 10లోకి ఎంట్రీ. మెదడు బోధన మరియు స్మరణ కోసం 10 ముఖ్యమైన ప్రశ్నలు. ప్రశ్న సమాధానం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. హిమాలయాల్లో అత్యధిక శిఖరం ఏది? ఎవరెస్ట్. భారత జాతీయ జంతువు ఏమిటి? పులి. భారత జాతీయ పక్షి? నెమలి. RBI వ్యవస్థాపిత సంవత్సరం 1935. చంద్రయాన్-3 లక్ష్యం ఏమిటి? చంద్రుని దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్. కర్ణాటక రాజధాని? బెంగళూరు.
భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ డ్యాష్ 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 అలారం గడియారం సూచనలు 2 గంటల చదువుకు శ్రేణి 1 మొదటి గంట ప్రస్తుత వ్యవహారాలు క్రీడలు రాజకీయాలు 2 రెండో గంట భారత రాజ్యాంగం భౌగోళికం శాస్త్ర విజ్ఞానం ముఖ్యమైన వ్యక్తులు డ్యాష్ 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 మీకు కావాలంటే నేను ఇవి పీడీఎఫ్ రూపంలో కూడా తయారు చేయగలను లేదా ప్రశ్నల రూపంలో 100 MCQs తెలుగులో ఇవ్వగలను చెప్పండి ఇక్కడ మీకు 2 గంటల పాటు చదవడానికి అనువుగా కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ పార్ట్ 2 ను తెలుగులో అందిస్తున్నాను ఇందులో 2025లో వర్తించే ముఖ్యమైన విషయాలు సమకాలీన వార్తలు మరియు జీకే ప్రశ్నలు అన్ని కలిసి ఉంటాయి డ్యాష్ 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 క్యాలెండర్ ప్రస్తుత వ్యవహారాలు కరెంట్ అఫైర్స్ జూన్ 2025 వార్తాపత్రిక జాతీయ వార్తలు 1 చంద్రయాన్-4 ఇస్రో 2025లో చంద్రుని మీద మానవ రహిత మిషన్ ప్రారంభించనుంది 2 నూతన రాష్ట్రపతి ఎన్నికలు జూలై 2025లో జరుగనున్నాయి పలు పార్టీల నుండి అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించబడ్డాయి 3 యూసీసీ ముసాయిదా కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ పై ప్రజా చర్చలు ప్రారంభించింది 4 న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్ 2025లో అన్ని కోర్టులు పూర్తిగా డిజిటల్ పరిణామం దిశగా సాగుతున్నాయి యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ అంతర్జాతీయ వార్తలు 1 అమెరికా ఎన్నికలు 2024 ప్రభావం కొత్త అధ్యక్షుడు పాలసీలు భారత్-యుఎస్ఏ సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి 2 క్లైమేట్ సమ్మిట్ 2025 ప్యారిస్లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో భారత్ కీలక ప్రతినిధిగా పాల్గొంది 3 ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం మిడిలీస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి యేన్ చిహ్నంతో పైకి చూపుతున్న చార్ట్ ఆర్థిక వార్తలు 1 జీడీపీ వృద్ధి రేటు భారతదేశం 2024 నుండి 25లో 7.2% వృద్ధిని నమోదు చేసింది 2 ఆర్బీఐ విధానాలు రెపో రేటును 6.5% వద్ద నిలిపినట్లు ప్రకటించింది 3 ఏఐ మరియు టెక్ రంగం ఓపెన్ఐ గూగుల్ వంటి కంపెనీలు కొత్త ఏఐ టూల్స్ విడుదల చేశాయి డ్యాష్ 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 పుస్తకాలు జనరల్ నాలెడ్జ్ జీకే పార్ట్ 2 మైక్రోస్కోప్ విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానం 1 సూర్యుడు నక్షత్రం 2 డిఎన్ఏ పూర్తి రూపం డియాక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్ 3 భారత్ మొదటి అణు పరీక్ష 1974 పోఖ్రాన్ 4 జెనెటిక్స్ పితామహుడు గ్రెగో మెండెల్ ఆసియా ఆస్ట్రేలియాను చూపే గ్లోబ్ భూగోళ శాస్త్రం 1 ప్రపంచంలో పెద్ద ఖండం ఆసియా 2 నీలం నది ప్రవహించే దేశాలు సుడాన్ ఈజిప్ట్ 3 ప్రపంచంలో పెద్ద ద్వీపం గ్రీన్లాండ్ స్క్రోల్ చరిత్ర 1 మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ 2 దందిగా బాపు అని ఎవరికీ పిలిచారు మహాత్మా గాంధీ 3 అశోకుని కాలంలో ధర్మమహామాతృలు ఎవరంటే ధర్మ ప్రచారకులు సాంప్రదాయక భవనం రాజకీయ శాస్త్రం 1 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 2 రాజ్యాంగంలో మొత్తం ఆర్టికల్స్ 448 3 42వ సవరణ ద్వారా చేర్చిన పదాలు సామాజికవాదం లైంగికవాదం క్రికెట్ గేమ్ క్రీడలు 1 భారత క్రికెట్ జట్టు కెప్టెన్ 2025 రోహిత్ శర్మ ఓడి హార్దిక్ పాండ్యా టీ20 2 2024 ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ 7 పతకాలు సాధించింది 3 బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు లక్ష్య సేన్ మెదడు బుద్ధిమత పరీక్ష సామాన్య విజ్ఞానం ప్రశ్నలు 1 భారతదేశపు రాజధాని ఏది న్యూఢిల్లీ 2 నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయుడు రబీంద్రనాథ్ ఠాగూర్ 3 ఓజోన్ పొర రక్షించేది ఏ నుండి అల్ట్రావయోలెట్ కిరణాల నుండి 4 5 రాష్ట్రాలకు సమానంగా ఉన్న నది గంగా 5 భూకంపాలను కొలిచే పరికరం పేరు సీస్మోగ్రాఫ్ డ్యాష్ 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 నీలి రంగు పుస్తకం గమనిక ఇవి మొత్తం 2 గంటల పాటు చదవడానికి సరిపడా విషయాలు మీరు ప్రాక్టీసు చేయాలనుకుంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు MCQs కూడా ఇవ్వగలను మీకు కావాలంటే
పార్ట్ 3 నుండి 2 గంటల విస్తృత మోడల్ టెస్ట్ తెలుగులో విషయాల వారీగా విభజించిన జీకే ప్రతి అంశంపై 100 ప్రశ్నల సెట్ కావాలంటే చెప్పండి.